ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కష్టాలు పెరుగుతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండడంతో వాహనదారులు ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు చిత్తూరు జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దాంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఇండియా అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఏర్పడినటువంటి ఆయిల్ కొరత క్రమంగా ముఖ్యంగా ఇది ఇవాళ తిరుపతి నగరంలో కూడా ఆయిల్ కొరత ఏర్పడిందని ఇప్పుడు భావించవచ్చు. ముఖ్యంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో జిల్లా వ్యాప్తంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పెట్రోల్ కన్నా కూడా డీజిల్ కొరత అధికంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రభుత్వం కూడా తిరుపతిని ప్రత్యేకించి తిరుపతి పట్ల పెట్రోల్ కొరత లేకుండా చూడాలని చెప్పేసి ఇదివరలోనే ఆదేశాలు అయితే జారీ చేసింది. తిరుమల తిరుపతి ప్రాంతాలకు పెట్రోల్ సమస్య అనేది తలెత్తకూడదని చెప్పి కూడా ప్రభుత్వం సూచించింది. ఆ మేరకే గత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏర్పడినా కూడా తిరుపతిలో ఇప్పటి వరకు పెట్రోల్ కొరత ఏర్పడలేదు. అయితే ఉన్న ఫలంగా ఏజెన్సీ డీలర్లు నిర్వహించినటువంటి పెట్రోల్ బంకుల్లో సకాలంలో సరఫరా కాకపోవడంతోనే ఇవాళ పెట్రోల్ కొరత ఏర్పడిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అంటే కంపెనీ తరపున నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్ బంకుల్లో మాత్రం డీజిల్ పెట్రోల్ పుష్కలంగా లభిస్తా ఉంది. కొంతమంది డీలర్లు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో మాత్రం డీజిల్ కొరత ఏర్పడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ సూచనలు అయితే చేసింది. ముఖ్యంగా తిరుపతి పిల్గ్రిమ్ సెంటర్ పర్యాటక ప్రాంతం, అలాగే ప్రపంచ పుణ్యక్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి నలుమూలల నుంచి కూడా యాత్రికులు నిత్యం వస్తుంటారు. వారి వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్ కొరత అనేది డీజిల్ కొరత అనేది లేకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం సూచనలు అయితే చేసింది. ఆ మేరకే ఇన్నాళ్ళు సమస్యలు తలెత్తినా కూడా, అంటే గత రెండు నెలలుగా పెట్రోల్ డీజిల్ కొరత సమస్య అటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నెలకొన్నా కూడా తిరుపతి చిత్తూరు జిల్లాకు మాత్రం మినహాయింపు వస్తూ ఉన్నింది. అయితే ఇవాళ ఆ కొత్త క్రమేణా తిరుపతి జిల్లా కూడా పాకిందని చెప్పి తెలుపొచ్చు. ఈ క్రమంలోనే ఏజెన్సీలు అలాగే డీలర్లు కంపెనీలు కూడా వీటి పట్ల దృష్టి సారించారు. కొరత లేకుండా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఇవాళ జిల్లా కలెక్టర్ డీలర్ల అసోసియేషన్ తో సమావేశం ఏర్పాటు చేసి కొరత లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వానికి కలెక్టర్ సూచించారు. ఆ మేరకు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. కొరత సమస్యను నివారించేందుకు ముందస్తు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.